మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ కారణంగా క్రికెటర్లు భారీగా సంపాదిస్తూ ఉంటారు. స్టార్ క్రికెటర్ల ఆదాయం ఏడాదికి వందలాది కోట్లలో ఉంటుంది. అయితే తమ సంపాదనలో చాలా మంది ప్లేయర్స్ సామాజిక సేవకు కొంత సాయం చేస్తారు. ఇలా ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో కోహ్లీ ఎప్పుడు ముందుంటాడు. తాజాగా కోహ్లీ గొప్ప మనసు మరోసారి అందరికీ తెలిసింది. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాయం చేశాడని భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ చెప్పాడు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పిన ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ 2017 నుంచి తనకు అండగా నిలిచిందన్నాడు. గత 2 ఏళ్లుగా దారుణంగా విఫలమయ్యానని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పాడు. కోహ్లీ మద్దతు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై కూడా తనకు క్లారిటీ లేదన్నాడు. కెనడాలో ఓ టోర్నీ ముగిసిన తర్వాత జర్మనీకి ప్రయాణిస్తున్న సమయంలో తన వాలెట్ లో కేవలం $6 మాత్రమే ఉన్నాయని, ఇలాంటి పరిస్థితులను చాలా సార్లు ఎదుర్కొన్నానంటూ గుర్తు చేశాడు. అథ్లెట్లకు ఆర్థిక సాయం అందిస్తేనే దేశంలో క్రీడా రంగం అభివృద్ధి చెందుతుంది. విరాట్ కోహ్లీ నుంచి మద్దతు పొందడం తన అదృష్టమని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ నాగల్ చెప్పుకొచ్చాడు. ఇక ఏటీపీ టూర్ లో పాల్గొనడానికి సుమారు ₹1 కోటి అవసరమైన దశలో తన అకౌంట్ లో 80,000 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ లో సుమిత్ నాగల్ సాధించిన విజయంతో అతని ఖాతాలో 98 లక్షలు చేరాయి. అంతకుముందు క్వాలిఫై టోర్నీలో విజేతగా నిలిచినందుకు 65 లక్షలు దక్కాయి. రెండో రౌండ్ లో చైనా ప్లేయర్ జున్ చెంగ్ షాంగ్ ను ఓడిస్తే 1.40 కోట్లు ప్రైజ్ మనీగా వస్తాయి.